రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులకు ఒకవైపు మేము విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్తూనే ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తుంది. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తుంది. కాబట్టి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించడం, ఇంకొక వైపు 22 లక్షల మంది పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పించడానికే రేపు 15వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఫీజు పోరు దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫీజు పోరు దీక్ష కంటే ముందే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు ఏమాత్రం పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తామని మీరు అనుకుంటే తక్షణమే 7,500 కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, అవి విడుదల చేయండి. అవి విడుదల చేయకుండా మీరు దొంగ మాటలు మాట్లాడితే మాత్రం ఇవాళ విద్యార్థి సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోదు. ఇవాళ అనేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఒక్కొక్క ఫీజులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవాళ పేద విద్యార్థులు చదువుకునేటువంటి క్రమంలో రకరకాల విషయాలు తెర మీద తీసుకొస్తూ ఈ ఫీజుల రియంబర్స్మెంట్ విషయాన్ని ఇవాళ కనుమరుగు చేయడానికి కుట్ర చేస్తుంది. ఫీజుల రియంబర్స్మెంట్ రాక ఇటీవల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల సిరిసిల్లలో బీటెక్ పద్మశాలి విద్యార్థి బీటెక్ చదువుకున్నటువంటి విద్యార్థి ఇటు కళాశాలలో ఫీజు చెల్లించలేక, అదేవిధంగా ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు మంజూరు చేయక ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ మేము అడుగుతున్నాం, ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఏ విద్యార్థుల బలిదానాలతోటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మా శ్రీకాంతాచారి నుండి, కాసోసు శ్రీకాంతాచారి నుండి సిరిపురం యాదవ్ వరకు 1100 మంది విద్యార్థులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. ఆ విద్యార్థుల బలిదానం ఎందుకు చేశారు? తెలంగాణ వస్తే మా చదువులకు మా కొలువులకు భరోసా వస్తుందని చెప్పి ఇలా వాళ్ళు త్యాగాలు చేశారు, కానీ మీ ముఖ్యమంత్రి పీఠాల కోసం కాదు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇప్పటికైనా డొంక తిరుగుడు మాటలు బంద్ చేయండి. మీరు సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి మాటలు బంద్ చేయండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 2 బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు 16వ తేదీ నాడు 3వ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నేను అంటున్నా, ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో మీరు బడ్జెట్ పెట్టారు కదా, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే మీరు మీరు బడ్జెట్ ఎంత కేటాయించింది, ఎంత ఎవరికి ఎంత కేటాయించి ఎంత ఖర్చు చేశారని పెట్టండి. మీరు 2 సంవత్సరాల కాలంలో 70,000 కోట్లు కాంట్రాక్టర్ల జేబులు నింపారు. 70,000 కోట్లు కాంట్రాక్టర్ల జేబులు నింపారు, కానీ 7,000 కోట్లు ఫీజుల బకాయిలు ఇవ్వలేరా? ఇవ్వకపోగా ఇలా గాంధీ గారిని ముందుకు తీసుకొచ్చి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోటి మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహానికి 5,812 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నేను అంటున్నా, 5,812 కోట్లు ఇవాళ గాంధీ విగ్రహానికి అవసరమా? గాంధీ విగ్రహం కాదు ఇక్కడ కావాల్సింది. ఇవాళ చదువుకునేటువంటి ఆకలితో, ఇవాళ చదువుకునేటువంటి కన్నీళ్లతో కాలేజీలు చదువుకునేటువంటి విద్యార్థులకు నువ్వు ఫస్ట్ ఫీజు లేవు. ఇవాళ మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల అప్పు తీసేది. కేసీఆర్ గతంలో ఆయన దిగిపోయిన నాటికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈయన 2 సంవత్సరాల కాలంలోనే 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ 8 లక్షలు ఈయన చేసిన 3 లక్షలు 11 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే సగటున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హెడ్ మీద, ఒక తలకాయ మీద 1,76,000 రూపాయల అప్పేశారు. మరి వచ్చిన ఆదాయంలో పేదవాళ్ళకి ఎందుకు పంచరు? ఫీజులు ఇవ్వమంటే బడ్జెట్ మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా? బడ్జెట్ మేము పన్నులు కడితే బడ్జెట్ అయింది. మా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు మేము పన్నులు కడితే మా రక్తాన్ని చెమటగా మార్స్తే ఈ రాష్ట్ర బడ్జెట్ అయింది. రాష్ట్ర బడ్జెట్ అయిన తర్వాత ఫీజుల రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరు? ఇవాళ మేము అడుగుతున్నాం. ఒకవైపు ఫీజుల రియంబర్స్మెంట్ ఏమంటే, ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం రోజు నేను ఈ స్కూటీలు ఇస్తా, నీ బొందల స్కూటీలు ఎవరికి కావాలి? ఆ స్కూటీలు మా స్కూటీలు అవసరం లేదు, మాకు స్కూటీలు అవసరం లేదు. విద్యార్థులకు నువ్వు పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, నీ మిడ్ డే మీల్స్లో అవసరం లేదు. ఫస్ట్ ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తావా? మీరు గద్దెరా ఒకసారి తెలుసుకోవాలి. విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తే, విద్యార్థి లోకం ఒక్కసారి రాష్ట్రంలో బగ్గుమంటే మీ పీఠాలు కూలిపోతాయని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇవాళ పరీక్షల కాలం ఇది.
ఇలా మార్చి ఏప్రిల్ అంటే పరీక్షల కాలం. ఒకవైపు పేద విద్యార్థులకు కళాశాలలు మీకు ఫీజులు రాలేదు కాబట్టి హాల్ టికెట్ ఇవ్వరు, ఇంకొక వైపు ఇలా పేద కుటుంబాలు కాబట్టి ఫీజు కట్టే స్తోమత ఇంటి దగ్గర ఉండదు. మరి విద్యార్థులు ఎంతమంది నలిగిపోవాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేద పిల్లలు చదువుకోలేక ఇలా నలిగిపోవాలన్నా? ఒకవైపు సిగ్గుండాలి ప్రభుత్వాలకు, ఒకవైపు ఇటీవల ఏఐ అంతర్జాతీయ సెమినార్ పెట్టిరు మన భారతదేశం, ఒక వేదిక అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వచ్చేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలమే వచ్చేది, ఏఐ కాలమే. కాబట్టి విద్యార్థులారా మీరు ఏఐ సాంకేతికను అందిపుచ్చుకోమన్నారు. ఒకవైపు కిన్నంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు ఇక్కడ స్కాలర్షిప్లు ఇయ్యరు, చదువుకుంటే ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటే ఉన్నత విద్య చదువుకుంటే ఫీజుల రియంబర్స్మెంట్ ఇయ్యరు, ఏఐని అందుకోవాలని అనడానికి సిగ్గులేదా? కాబట్టి ఫీజుల రియంబర్స్మెంట్ అనేది భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు. ఫీజులు ఇస్తారా గద్దె ఎదుగుతారనే కోణంతో డిమాండ్ తోటి రేపు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు ఫీజు పోరు దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫీజు పోరు దీక్ష ద్వారా ప్రభుత్వం దిగి రావాలి, 7,500 కోట్లు తక్షణం విడుదల చేయాలి. మీరు కాలేజీలను బెదిరించినట్టు బెదిరిద్దామంటే వాడు భయపడాడు, ఇక్కడ భయపడే సమాజం ఎవరు లేడు. కాబట్టి ఇది కాలేజీ యజమాన్యాలు ప్రభుత్వాల మధ్య జరిగే పోరాటం కాదు, ఇది 22 లక్షల మంది విద్యార్థుల బతుకు సమస్య, 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సమస్య. కాబట్టి మీరు ఖచ్చితంగా బకాయిలు ఇచ్చి తీరాలే. అదేవిధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ 16వ తేదీ నాడు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఫీజుల రియంబర్స్మెంట్ కోసం 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించాలి, లేకపోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఇవాళ మా ఫీజులు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని, ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం, బడ్జెట్ కేటాయింపుల కోసం మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు గత సర్కారులో రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి ఎందుకు వసూలు చేస్తున్నారు? రిజిస్ట్రేషన్లో రావాల్సినటువంటి జిఎస్టీలో రావాల్సినటువంటి ఇంటి పన్నులు, పంటి పన్నులు, అన్ని పన్నులు గత ప్రభుత్వంలో రావాల్సినటువంటి బకాయిలు మాత్రం మీరు వసూలు చేయొచ్చు, కానీ ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వరు. మరి గత ప్రభుత్వం కట్టిన సచివాలయం వేదికకి ఎందుకు పరిపాలన చేస్తారు? గత ప్రభుత్వం అది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా కాదు, ఇక్కడ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వం అనేది ఇప్పుడు పాలకులు అనేవాళ్ళు టెంపరీ, ఒక 5 ఏళ్ల కాలం వచ్చిపోయేటువంటి ఇవాళ పార్ట్ టైం ఉద్యోగులు మాత్రమే ఈ పాలకులు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వం అనేది ఒక భరోసా, కాబట్టి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇచ్చి తీరాలే, లేకపోతే మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు. మేము గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 5,512 కోట్లు ఇవ్వడం అవసరం అంటున్నా. అన్ని వేల కోట్లు పెట్టి ఏం చేస్తారు? ఇక్కడ బతుకున్నవాడు చదువుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని కాలరాసుకుంటా 1000 కోట్లు గాంధీ సరోవర్కు గాంధీ విగ్రహాలకు పెడితే చూస్తూ ఊరుకుంటామా? ఇలా ఎన్ని విగ్రహాలు పెట్టిరు? మహనీయుల విగ్రహాలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరు? కాబట్టి ఇక్కడ గాంధీ విగ్రహాలు కాదు కావాల్సింది, ముందు పేద విద్యార్థుల చదువుకు భరోసానివ్వాలి, పేద విద్యార్థుల చదువుకు పేద విద్యార్థుల కొలువులకు భరోసా ఇవ్వాలి. ఒకవైపు నిరుద్యోగం, ఒకవైపు ఫీజుల రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నిరుద్యోగులంతా ఇవాళ అన్నమో రామచంద్రన్ అని చెప్పి తెలంగాణలో అట్టుడికి పోతుంటే మీరు గాంధీ విగ్రహాలు పెడతాం, మేము 5,000 కోట్లు పెడతామంటే మీ తాత జాగిరా? ఇవాళ బడ్జెట్ మీ సొంతమా? మేము పన్నులు కడితేనే మీ బడ్జెట్ అయింది. కాబట్టి పిచ్చి మాటలు బంద్ చేసుకోండి, ముందు బకాయిలు ఇవ్వండి, ఫీజుల చదువుకునేటువంటి హక్కు కల్పించండి. ఫీజుల రియంబర్స్మెంట్ అనేది రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు. ఫీజుల రియంబర్స్మెంట్ అనేది బీసీ సంఘాలు పోరాటం చేస్తే ఫీజుల రియంబర్స్మెంట్ వచ్చింది. దాని మీద ఒక ఆయన విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న మన గౌరవనీయులు ఆకునూరి మురళి గారు, ఇది ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని అవసరం లేదు, నీ కడుపు నిండేది కాబట్టి నీకు అవసరం లేదు. మరి పేదవాడు ఒక గుడిసెలు ఉన్నటువంటి, ఓ సంచార జాతి, ఓ బండలు కొట్టేటువంటి, ఒక సవరాలు చేసేటువంటి, ఓ బట్టలు ఉతికేటువంటి పేదవాడు చదువుకోదా? ఆ కులవృత్తులను పనిచేసుకుంటూ ఉండాలనా? కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయండి. కాబట్టి మీరు సరిపడాల్సినటువంటి ప్రతి మండలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, ప్రతి విలేజ్లో ఇలా ఎల్కేజీ టు పీజీ వరకు మీరు విద్యా సంస్థలు నెలకొల్పి ఇలా సఫిషియెంట్గా మీరు కాలేజీలు పెట్టినాక అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదు. ఎక్కడి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు అనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అనేది ఇప్పుడు సక్సెస్ కావు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీద కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఒక్క స్కూలు మెయింటైన్ చేయాలంటేనే అది కష్టమవుతుంది. గతంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో
ఇలా వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సక్సెస్ కావు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కాంట్రాక్టర్ అంతా ఎవరిది? ఒకే ఒక 2-3 వ్యక్తులకు మాత్రమే కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లు కేటాయించి ఆ 200 కోట్లు నిర్మాణ పనులన్నీ ఒక 2-3 కాంట్రాక్టులకు కేటాయించి దాని ద్వారా కమిషన్లు దండుకోవచ్చు అనే ఒక యావ తప్ప అందులో సదుద్దేశం లేదు. ఫస్ట్ నువ్వు చదువుకున్న వానికి ఈ పోరాటం చేసి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించింది అమలు చేయి. నిధులు మిగిలితే ఇంకోటి ఆలోచన చేయి. నువ్వు అప్పులు చేసి ఇవాళ విద్యకు ఖర్చు పెట్టకుండా ఇవాళ రకరకాల మాటలు మాట్లాడితే విద్యార్థి సమాజం నమ్మబోదు. అంటే విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా పనిచేస్తామని రేవంత్ రెడ్డి. ఇప్పుడు విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ ఉన్న శాఖలని మీ దగ్గర పెట్టుకొని పనికిరాని శాఖలు బీసీలకు ఇస్తే ఏం లాభం? బీసీ ఎస్సీ ఎస్టీలకు, ఎస్సీలకు ఎస్సీ సంక్షేమ శాఖ, బీసీలకు బీసీ సంక్షేమ శాఖ, గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖ, మీకు మాత్రం హోంమంత్రి శాఖ, విద్యాశాఖ మాత్రం, మున్సిపల్ శాఖ, ఇంకొక శాఖ. ఇది శాఖలు అంటే ముఖ్యమంత్రి గారు ఇది తగదు. మీరేమనుకుంటారు? తెలంగాణ ప్రజల్ని తక్కువ అంచనేస్తున్నారు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తుంది. మీరు తక్షణమే మీ శాఖల్ని ప్రక్షాళన చేయండి. ఈ బడుగులకు మంచి శాఖలు ఇవ్వండి. అదేవిధంగా బడ్జెట్లు కేటాయించండి. ఉన్న పథకాలను కొనసాగించండి. కొత్త పథకాలు అవసరం లేదు. ఈ విగ్రహాలు బంద్ చేయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం పెట్టు. అప్పుడు నమ్ముతారు. కానీ లేకపోతే మాత్రం ఎప్పటికి వదలరు. ప్రభుత్వం పట్టించుకునేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఒకరోజు దీక్ష చేస్తాం, దిగి రాకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం. అప్పుడు కూడా దిగి రాకపోతే ముఖ్యమంత్రిని ముట్టడిస్తాం. అప్పుడు కూడా దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తాం. ఒక్కరోజుతోటి కాదు, విడుదల చేసే వరకు మా ఉద్యమం ఆగదు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీజులు పెంచలేదని పక్కన పెడితే ఇది ఒక ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఒక ఇంజనీరింగ్ సమస్య కాదు. ఇక్కడ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, పీజీ కాలేజీలు ఉన్నాయి, అందులో ప్రొఫెషనల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడిసిన్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ శాస్త్రీయంగా పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరి యజమాన్యాలకు తలొగ్గి మీరు పెంచితే మాత్రం పెంచిన ఫీజులు మొత్తం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.